ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ లేఖనం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుడు స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు పొందినటువంటి దెబ్బల చేత మనము ఈ దినమున ప్రతి ఒక్కరి కూడా స్వస్థత పొందుతున్నాం. ప్రతి అనారోగ్యము నుండి, ప్రతి పాపము నుండి, ప్రతి విధమైనటువంటి లోకానుసారమైన క్రియల నుండి మనము స్వస్థత పొందగలుగుతున్నాం. ఆ ప్రభువుని వారు ఈ లోకానికి వచ్చి మన యొక్క పాప భారములను మోయకపోయి ఉండే, ఆయన మనకు పడవలసిన దెబ్బలను ఆయన భరించకుండానట్లయితే ఖచ్చితంగా మనము ఈ దినం ఆ దెబ్బలు మనం భరించాల్సిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆ దెబ్బలను మనం భరించాలి. అట్టి ఆ బాధను మనం భరించకుండా, ఆ శ్రమలను మనం పొందకుండా, ఆ యొక్క పాప భారమును మనం మోయకుండా ప్రభువులు వారు మోశారు. కనుకనే ప్రభువులు వారు పొందినటువంటి దెబ్బల చేత మనకు ఈ దినం స్వస్థత కలుగుతున్నది, ప్రతి అనారోగ్యం నుండి కూడా. మరి మనం ఆ ప్రభువుని ప్రేమించే వారిగా ఉన్నామో లేదో ఒక్కసారి ఆలోచించండి. ఆ ప్రభువుల వారిని సంతోషపెట్టే వారుగా ఉన్నామో లేదో ఒక్కసారి గ్రహించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ విన్నవించుకుంటున్నా. మరి అట్టి కృప మనములో కలిగి ఉండాలనుకున్నట్లయితే అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప ఘనమైన నా తండ్రి, మీ పాదములకు ఎనలేని వందనములు. ప్రభా, ఈ నూతనమైన దినములో నూతనమైన వాగ్దానం చేత మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తూ మీ కృప చేత కాచి భద్రపరిచి కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.